మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక మా యువరాజు కేటీఆర్ ఏమో అన్నాడు, ఇగో ప్రతిపక్షాలు జేబులో లేదా జైల్లో ఉండాలి. మోదీ తీరు ఇదే, ఆయనదంతా కూడా విద్వేషమే. మేము గెలవనున్న మొదటి స్థానం సికింద్రాబాద్, పద్మారావుకు భయపడి కిషన్ రెడ్డి సీటు మారే యత్నం, హామీలు నెరవేర్చలేకే సీఎం ఆరోపణలు, లంకబిందెల కోసం తిరిగేది దొంగలే, బీజేపీని ఎదుర్కొన్న సత్తా బీఆర్ఎస్కే ఉంది. మరి ఎదుర్కోండి, మరి కవితను తీసుకురండి బయటికి. ఏడుంది కవిత, తీసుకురండి. మరి నెక్స్ట్గా మీరు కూడా పోవాలని బాగా ముచ్చట పడతా ఉన్నట్టు. అండ్ అట్లనే ఇక వీలు కొట్టుకొని ఏమంటారంటే వేరే వాళ్ళ మీద పడినట్టు ఇక రేవంత్ రెడ్డి కేటీఆర్ మాటల యుద్ధంలో మా యూట్యూబ్ ఛానల్స్ మీద పడ్డారు. మా యూట్యూబ్ ఎవరు చూడు, మా యూట్యూబ్ ఛానల్స్ ఆయనేమో ఈయనేమో వాళ్ళ కమ్ముడు పోయినామని ఈయన ఒక ముద్రేసిండు కేటీఆర్. ఇక రేవంత్ రెడ్డి ఏమో మమ్మల్ని చూస్తేనేమో కృష్ణానగర్ బ్యాట్స్ తోటి పోల్చిండు. ఓకే, రేవంత్ రెడ్డి అన్నాడు కదా యూట్యూబ్ ఛానల్స్ కృష్ణానగర్లో పెట్టుకోవాలని చెప్పి. అది ఎందుకు అన్నాడు? కేటీఆర్ అనే వ్యక్తి కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసిండు. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్కి ₹1.5 కోటి ఇచ్చిండు, ఫండింగ్ ఇచ్చిండు. చెప్పిండు కదా 100 యూట్యూబ్, ఓపెన్ సీక్రెట్ ఇది. సీనియర్ జర్నలిస్టులను పెట్టుకొని, ఒక ప్రధాన శాటిలైట్ ఛానల్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులను పెట్టుకొని మన ఎవరు కేటీఆర్ 100 యూట్యూబ్ ఛానల్స్కి తెరలేపిండు. ఎందుకంటే ఆయన ఎట్లా ట్రాన్స్ఫర్ అంటే యూట్యూబ్ ఛానల్స్ వల్లనే మా ప్రభుత్వం ఓడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కేవలం యూట్యూబ్ ఛానల్స్ వల్లనే అట. వీళ్ళు చేసిన తప్పుల వల్ల కాదట. ఆ పెద్ద శాటిలైట్ ఛానల్లో కూర్చొని ప్రేమ వ్యవహారమే ఆమె సూసైడ్ కారణం అనడం కాదు, మేడిగడ్డ కుంగడం కాదు, ఇంకేది కాదు, కేవలం యూట్యూబ్ ఛానల్స్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్న ట్రాన్స్లా మా కేటీఆర్ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం తెలుసా, ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్కి ఫండింగ్ ₹1.5 కోటి, అట్లా 100 యూట్యూబ్ ఛానల్స్ని మేము 100 యూట్యూబ్ ఛానల్స్ ఖచ్చితంగా తయారు చేస్తా అని చెప్పి కేటీఆర్ ప్రెస్ మీట్లోనే అన్నాడా? ట్విట్టర్లో కూడా, ఎక్స్లలో కూడా, ఆయన ప్లాట్ఫామ్లో కూడా చాలాసార్లు టైప్ చేసి పెట్టిండా లేదా? మీరు విన్నరా లేదా? ప్రెస్ మీట్లలో ఏం చెప్పిండు? 100 యూట్యూబ్ ఛానల్స్ని తయారు చేస్తా అన్నాడు. తయారు చేయడంగా ఆల్రెడీ తయారు చేసిండు, మీకు తెలుసో లేదో. కాకపోతే వాళ్ళ వ్యూసే అంతంత మాత్రమే ఉన్నాయి, ఇమీడియట్గా కాదు కదా. కానీ ఒక్కటిగా కాదు షేర్ ఖాన్, ఒకేసారి 100 యూట్యూబ్ ఛానల్స్ని పెట్టినా మా ఛానల్కి ఏది కూడా సాటి రాదు, తీసిపోదు. ఎందుకు? మీరు 100 యూట్యూబ్ ఛానల్స్ని తయారు చేస్తుండొచ్చు, కానీ వాళ్లకు మాలాంటి గుండె ధైర్యం లేదు. షావుకు కూడా ఎదురెళ్తాం, అవసరమైతే చచ్చిపోతామన్న తెగింపు లేదు. ఓకే, దేనికైనా రెడీ, ఎంత దాకైనా రెడీ అన్న తెగింపు లేదు. మాలాగా గుండె ధైర్యం వాళ్ళకి లేదు. కేసులు పెట్టించుకుంటారా? ఫైట్ చేస్తారు. వాళ్ళు కేసులు పెట్టించుకుంటారా? వాళ్ళు దెబ్బలు తింటారా? వాళ్ళకంత ధైర్యం ఉన్నదా? డబ్బులతో యూట్యూబ్ ఛానల్ని కేటీఆర్ కొనగలుగుతాడు, కానీ డబ్బులతో ఈ గుండె ధైర్యాన్ని మాత్రం కొనలేడు. మాలాగా సింహం లెక్క తిరగబడి, దేనికి కూడా భయపడకుండా, చావును కూడా లెక్క చేయకుండా, చావుకు ఎదురెళ్ళి దేనికైనా సిద్ధం, ఎవడెక్కడ కొట్టి చంపుతాడో తెలియనటువంటి పరిస్థితి, ఎవడు కేసు పెట్టి ఎక్కడ జైల్లో పంపిస్తాడో తెలియని పరిస్థితి. మాలాగా మాత్రం ఎవడు దొరకడు, ఎంత తపస్సు చేసినా రాడు. సో డైమండ్ని తయారు చేయడం చాలా కష్టం. సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో అందుకే కేటీఆర్ గారు జరా మీ జాతకం బాగాలేదు. నేను చూసిన మొన్న మీ బీఆర్ఎస్ పార్టీలో కూడా చెప్పారు కదా, ఎక్కువ మాట్లాడొద్దని చెప్పిండు. ఎక్కువ మాట్లాడితే దానివల్ల ప్రాబ్లం అవుతుందని కేటీఆర్కి చెప్పిండు. సో అసలు కొంచెం తలకిందులు అయ్యేటట్టు ఉంది. జర మీరు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటేనే మంచిది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాం. 100 యూట్యూబ్ ఛానల్ కాదు, 200 యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, ఏం చేయలేరు. సమస్యలు ఏవైనా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే మా బాధ్యత. మళ్ళా చెప్తున్నా, అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, అదర్స్ అయినా, ఎవరైనా సరే సమస్యని ప్రధాన ఎజెండా ఛానల్స్ ఏం చేయాలి? అసలు ఇప్పుడు ఉన్నటువంటి మీడియా అంతా బ్రష్ పట్టిపోయింది. అసలు రిపోర్టర్లు ఏం చేయాలి? జర్నలిస్టులు ఏం చేయాలి? సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి.
కానీ వాళ్ళే సమస్యను సృష్టించద్దు. ఓకే, ఇది రాసి పెట్టుకోండి దయచేసి. అండ్ అట్లనే మరి ఏంది చాలామంది అడుగుతూ ఉన్నారు, నీ ధైర్యం ఏంది శ్రావ్య అంటే, నా ధైర్యం నేనే. నా ధైర్యం ఎవరో కాదు, నా ధైర్యం నేనే. నా వెనకాల ఎవరు లేరు, నా ముందు ఎవరు లేరు. ఓకే, సో ఇది ఇట్లా నడుస్తూ ఉంది. ఈ 20 మంది ఎమ్మెల్యేలు ఎందుకు కేసీఆర్తో టచ్లో ఉన్నారు, అది వాస్తవమా కాదా అంటే 100% అది వాస్తవం. 20 మంది కాదండి, 25 మందికి పైగానే కేసీఆర్తో టచ్లో చాలామంది ఉన్నారు అండ్ టచ్లో ఉన్నారు. దానికి కారణం పైసలు లేకపోవడమే. కేసీఆర్ అయితే పైసలు ఇచ్చి కొనుక్కుంటాడు, అయితే ఇప్పుడు వెళ్తే సేఫ్ కాదు, లోక్సభ తర్వాత ప్లాన్ చేయాలని చెప్పి. అండ్ రేవంత్ రెడ్డి గారు ఒంటెద్ది పోకడ. ఆ 20 మంది ఎమ్మెల్యేలో 2-3 మంత్రులు కూడా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ 20 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ఏదైతే చెప్పిండో ఆ 20 మంది ఎమ్మెల్యేలో 2-3 మంత్రులు కూడా ఉన్నారు. సో ఆ ఒక మంత్రితోటి అట్లీస్ట్ 10 మంది 6 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఈ మంత్రులే వాళ్ళందరినీ మూటగట్టి కేసీఆర్కి అప్ప చెప్తారు అన్నట్టు. సో దీనికి కారణం ఏంటి అంటే సొంత క్యాడర్ని రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకపోవడం, కార్యకర్తలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలని పట్టించుకోకపోవడం, సంపాదించుకోకపోవడం, ఇది చేయకపోవడం. అండ్ అట్లనే ఇంకేందండి, వెనకాల సెటిల్మెంట్లు ఎక్కువైపోవడం. ఇవన్నీ కూడా ఒక్కటి కాదు 100 రకాలుగా వెళ్తున్నాయి. సో ఒంటెద్ది పోకడతోటి ముందరికి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఈ 20 మంది కాదు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడడానికి కారణమవుతున్నాయి. సో ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడైనా జాగ్రత్త పడకపోతే ఇక గంతే సంగతులు. తూర్పు ఎక్కడుందిరా రామా అని చెప్పి తూర్పు తిరిగి దండం పెట్టుకోవచ్చు. ఎంత స్పీడ్గా ముఖ్యమంత్రి పదవి కోసం ఎదిగిండ్రు అంటే, ఒక మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అవడంటే మామూలు విషయం కాదు, నో డౌట్. అందులో రేవంత్ రెడ్డి నక్క తొక్కొచ్చిండ్రు, అందులో కష్టపడ్డాడు, డెఫినెట్గా కష్టపడ్డాడు. 10-15 ఏళ్ల క్రితమే ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని అవుతా అని 10 ఏళ్ల క్రితమే ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. అట్లనే అయ్యిండు. కానీ ఎంత స్పీడ్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రో అంతే స్పీడ్గా కిందికి పడిపోబోతున్నారు. ఎందుకంటే పడేటట్టు చేస్తున్నారు. దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారే. సో ఈ విషయాన్ని మాత్రం మీరు ఒక 100 రకాలుగా మీరు ఆలోచించుకోండి. ఇక తూర్పు ఎక్కడ ఉందా అని చెప్పి తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే రాబోతుంది.